డీటెయిల్స్ చూస్తే వ్యాధులు దరిచేరకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని కేఆర్కే కాలనీలోని బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నిక్షయ పోషణ్ కిట్స్ను అందజేశారు. డెంగ్యూ దోమలను అరికట్టాలంటే ప్రతి శుక్రవారం అందరూ డ్రై డే పాటించాలన్నారు. ఇంటితో పరిసరాలను తడి లేకుండా చూసుకోవాలన్నారు. గుంతల్లో పాత తొట్టెల్లో పలికిన పెంకుల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. డెంగ్యూ సోకి చికిత్స తీసుకోకుంటే డెంగ్యూ సోకకుండా జాగ్రత్త పడాలన్నారు. స్వాగతం. అదేవిధంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేసుకుంటాం. నివారించడానికి మనం ఈ సంవత్సరం ముందుకు పోతున్నాం. చర్యలు తీసుకోవాలి. వారి సందేశాన్ని ఇవ్వగలిసిన కలెక్టర్ గారికి అలాగే మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రోగ్రామ్ మే 16 రోజున జాతీయ డెంగ్యూ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. అది అంత ముందు కంటే కొద్ది పెరిగి 2024లో మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే మన అర్బన్ 18 కేసెస్ పాజిటివ్ అయింది. అంతే చూడండి, ఈ శుక్రవారం రోజు డ్రై డే పాటించడం ఈ దోమలు ఎక్కడ ఉంటుంది. అలాగే పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ లో మూత లేకుండా ఉంటుంది. డెంగ్యూ వ్యాధిని ఏ విధంగా పాటు అక్కడ డ్రై డే యాక్టివిటీస్ వారం రోజులుగా మళ్ళీ అవుతాయి. లాస్ట్ ఇయర్ కూడా నేను కూడా ఈ ఏరియాకి కొద్దిగా చెప్తే డెంగ్యూ పరంగా అంటే డెంగ్యూ కొంత అయిందా, అదే 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 తప్పకుండా తక్కువ కేసెస్ రావాలి అంటే మనం ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. కమిషన్ ఏదున్నా మా ఎస్ఎస్జి సభ్యులకు కూడా ప్రతి దాని మీద వారు ఇమ్మీడియట్లీ వెంటనే స్పందించి వాళ్ళకి అవేర్నెస్ నా ఇంటి వారందరితో కలిసి ఇంటిలో మరి మలేరియా తదితర వ్యాధుల నుండి నన్ను నేను డెంగ్యూ వ్యాధిని నియంత్రించడం ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఈరోజు బస్తీ దవాఖానా కేఆర్కే కాలనీలో జాతీయ డెంగ్యూ దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. చాలా కీలకమైన కార్యక్రమం మన ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గునియా రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కూడా తీసుకోవాలి. జాగ్రత్తగా తీసుకోవాలి అంటే ఒక 2-3 అంశాలను చాలా కీలకమైన ఉంటుంది. మేజర్గా ప్రతి ఒక్క ఇంటిలో వాళ్ళు డ్రై డే యాక్టివిటీస్ అంటే ప్రతి శుక్రవారం ఇట్లా డ్రై డే యాక్టివిటీ పాటించుకోవాలి. దీంతోపాటు మన ఆదివారం కూడా ప్రతి ఆదివారం కూడా పొద్దున 10 గంటలు 10 నిమిషాలు కార్యక్రమం కూడా డ్రై డే యాక్టివిటీ కూడా చేయాలి. డ్రై డే యాక్టివిటీ అంటే మనం ఏవైతే ఇట్లా మంచి నీటి నిల్వ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా మనం పారేయాలి. అవి మనం పారేయకపోతే తీయకపోతే మళ్ళీ దాంట్లో ఈ లార్వే కూడా ఏవైతే ఉన్నాయో ఆ లార్వే కూడా మళ్ళీ పుట్టి దోమలు అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రతి ఒక్క ఇంటిలో కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దానికి మనం కూడా ఈ రోజు నుంచి ఫ్రైడే డ్రై డే యాక్టివిటీస్ కూడా పాటిస్తున్నాము. మున్సిపాలిటీ అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, తర్వాత రిసోర్స్ పర్సన్స్, మెప్మా, తర్వాత సర్ప్ అధికారులు వారు అందరూ కలిసి జనాల మధ్యలో అవగాహన కూడా తీసుకుంటాము. కానీ జనాలు ప్రతి ఒక్కరు దయచేసి కూడా సహకరించండి. మీకు ఎప్పుడైనా ఇట్లా అంశం ఎప్పుడైనా చెప్పేటప్పుడు మీరు తప్పకుండా అక్కడ మంచినీటి నిల్వ లేకుండా మీరు చూడాలి. మంచినీటి కానీ ఇట్లా మనం కుండీలో ఉన్న నీటి కానీ మీ దగ్గర మొక్కల కుండీ ఉంటాయి, లేదు కొబ్బరి బండలు ఉంటాయి, లేదు పాత టైర్స్ ఉంటాయి, ఎక్కడ ఇట్లా మంచినీటి కూలర్స్ మేజర్గా కూలర్లో కూడా చాలా రోజు వరకు అట్లా నీళ్ళు స్టోర్ చేసి మళ్ళీ దాంట్లోనే ఇట్లా అన్ని లార్వే కానీ దోమలు సంబంధించిన లార్వే కానీ తర్వాత దోమలు పుట్టుతాయి. సో అందుకే ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో మీరు వారంలో 2 సార్లు మాత్రము అక్కడ తీసేసి మళ్ళీ మీరు నీటి ఫిల్ చేస్తే ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ డెంగ్యూ నుంచి కానీ చికెన్ గునియా నుంచి కానీ మలేరియా నుంచి కానీ మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇట్లా ఒక్కసారి మీకు వ్యాధులు వచ్చినాయి అనుకోండి, మీరు ఒక వారం 10 రోజుల వరకు మరి ఏం పని చేయలేకపోతారు. మీరు ఇది కూడా ఆలోచన చేయండి. ఎవరైనా ఒకరికి వచ్చినాయండి మళ్ళీ తప్పకుండా ఆయన వారంకి ఎక్కడైనా దవాఖానాకి వెళ్ళాలి, ఇంటిలో ఉండాలి, అట్లా తీసుకోవాలి. సో మీ ఏవైతే వారం రోజుల్లో మీరు బయట ఎక్కడైనా పని చేస్తారు, మీరు ఏమైనా ఉపాధి ఉద్యోగం చేస్తారు, దాంతో కూడా మళ్ళీ మీకు వారం రోజు సంబంధించిన నాశనం అవుతాయి, ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఇట్లా ఒక చిన్న అంశం మనం ఒక చిన్న సంకల్పం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మనం ఈ డెంగ్యూ ఏవైతే ఉన్నాయో నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మా అధికారులు అందరికీ కూడా సహకరించండి. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కేఆర్కే కాలనీ కానీ మిగతా ఎక్కడైనా
కానీ మంచినీటి సమస్య లేకుండా కూడా చూడాలి. డ్రైన్స్ కూడా కొన్ని ఏరియాలో శాంక్షన్ చేయడం జరిగింది, అవి కూడా తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ డ్రైన్ ఉంటేనే కూడా మళ్ళీ ఆటోమేటిక్గా బయట నీళ్ళు కూడా ఫ్లో చేయడానికి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ డిపార్ట్మెంట్స్తో సమన్వయం చేసి డెంగ్యూ రాకుండా, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ రాకుండా కూడా చర్య తీసుకుంటాము నేను అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా దయచేసి అవగాహన కూడా కల్పించాలి.